యాదాద్రి జిల్లా నరేష్ స్వాతి ప్రేమ కథ విషాదాంతమైంది. ప్రియుడు నరేష్ హత్యకు గురైనట్లు నిర్ధారించారు పోలీసులు. నరేష్ ను హత్య చేసి స్వాతి పొలంలోనే పూడ్చిపెట్టినట్లుగా గుర్తించారు. నరేష్ ను హత్య చేసి కాల్చి మృతదేహాన్ని పొలంలో పూడ్చిపెట్టారు దుండగులు. ఈ కేసులో స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. 10 రోజుల క్రితం స్వాతి ఆత్మహత్య చేసుకోగా 3 వారాలుగా నరేష్ కనిపించడం లేదు. మా ప్రతినిధి రేవన్ మరింత సమాచారం అందిస్తారు. రేవన్, మొదట చాలా అమాయకంగా మాట్లాడారు, కానీ ఇప్పుడు ఒక్కొక్కటిగా నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీస్ విచారణలో స్వాతి తండ్రి శ్రీనివాస్ ఇంకా ఏం చెప్పారు? ఈ నరేష్ అదృశ్యానికి సంబంధించి స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి పోలీసులు 2 రోజుల క్రితం అదుపులోకి తీసుకుని విచారించారు. శ్రీనివాస్ రెడ్డి ఇచ్చినటువంటి సమాచారంతో శ్రీనివాస్ రెడ్డి పొలంలో ఈ నరేష్ ని నరికి హత్య చేసిన తర్వాత కాల్చినట్టు చెప్పారు. కాల్చినట్టు చెప్పడంతో పోలీసులు అక్కడ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. మొత్తం మీద ఈ నరేష్ అదృశ్యం మీద సస్పెన్స్ కొనసాగుతుండగా మొదట్లో అమాయకంగా మాట్లాడినటువంటి స్వాతి తండ్రి పోలీసులు అదుపులో తీసుకున్న తర్వాత నిజాన్ని చెప్పాడు. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది. కానీ మొదటి నుంచి కూడా నరేష్ తల్లిదండ్రులు, బంధువులు మాత్రం శ్రీనివాస్ రెడ్డి పైన అనుమానాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు మరొక అనుమానం కూడా కలుగుతుంది. అంటే ఇప్పుడు 3 వారాల క్రితం నరేష్ కనిపించట్లేదు కాబట్టి, అంటే నరేష్ హత్య జరిగిన విషయం స్వాతికి తెలిసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందా? ఏం జరుగుంటుంది అనుకుంటున్నారు? అంటే మనకి పరిస్థితులన్నీ గమనిస్తే అది కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే నరేష్ ని పట్టుకుని వచ్చి కాల్చి అంటే చంపిన తర్వాత కాల్చి పొలంలోనే పూడ్చివేయడం జరిగింది. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి స్వాతి, అంటే నరేష్ లేని విషయాన్ని తెలుసుకున్నటువంటి స్వాతి తాను ఆత్మహత్య చేసుకున్న విషయం అయితే మనకు రూఢి అవుతుంది. అయితే ఈ స్వాతి ఆత్మహత్య కన్నా ముందే ఒక సెల్ఫీ వీడియోని తీశారు. అది కూడా శ్రీనివాస్ రెడ్డి బంధువులు బలవంతంగా స్వాతితోటి ఆ వీడియోలో తల్లిదండ్రులు మంచి వాళ్ళు, నన్ను ఏం చేయలేదు, ఏమి అనలేదన్న కోణంలో మాట్లాడించి బయటికి విడుదల చేసినట్టుగా మనకు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో కూడా పోలీసులు పూర్తిగా విచారించిన తర్వాతనే, అన్ని కోణాల నుంచి విచారించిన తర్వాతనే శ్రీనివాస్ రెడ్డి తన నేరాన్ని అంగీకరించినట్టుగా పోలీసులు మనకు అందిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎప్పుడు తెలిసింది, ఎలా కనుక్కున్నారు? సరిగ్గా పొలంలోనే ఉంది ఆ స్పాట్ లో అనేది ఎవరు చెప్తూ వచ్చారు? పూర్తిగా ఈ రోజు విషయం వెనక ఎవరున్నారు? ఇంకా అంటే దీనికి సంబంధించి హైకోర్టు జూన్ 1వ తేదీన నరేష్ ని హాజరుపరచాలన్న హైకోర్టు సూచనతోటి పోలీసులు రంగంలోకి దిగారు. దీన్ని ఎల్బీనగర్ డీసీపీ కూడా అప్పగించిన తర్వాత కేసును వేగవంతం చేశారు. 3 రోజుల క్రితం స్వాతి తండ్రిని అనుమానిస్తున్నటువంటి పోలీసులు 3 రోజుల క్రితం శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే కాల్ డేటాకు సంబంధించి కూడా పూర్తిగా శ్రీనివాస్ రెడ్డి ఈ నరేష్ అదృశ్యానికి ముందు నుంచి తర్వాత కూడా ఎవరితో మాట్లాడాలి, ఎలా ఉన్నాయనే దాని మీద పూర్తిగా ఆయనతో పాటు ఆయనకు సంబంధించిన వ్యక్తులపై కూడా పూర్తిగా నిఘా ఉంచి కదలికకు సంబంధించి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాతనే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న తర్వాత శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన అంటే సోదరుని కొడుకు, మిగిలినటువంటి మరో 2 కలిసి మొత్తం 4 కలిసి నరేష్ ని భువనగిరి నుంచి స్వాతితో పాటు అతను నరేష్ ని కూడా తీసుకెళ్లి తమ పొలంలోనే నరికి చంపిన తర్వాత కాల్చి బూడిద చేసినట్టు పోలీసులు అయితే వాళ్ళు ప్రాథమికంగా అంగీకరించారు, నేరాన్ని ఒప్పుకున్నారు. ఆ తర్వాత పోలీసులు ఈ రోజు ఉదయం, అంటే నిన్నటి వరకు కూడా విచారణ ముందు టీవీ నైన్ ఎక్స్క్లూజివ్ మాట్లాడినప్పుడు కూడా చాలా అమాయకంగా తనకి ఏ పాపం తెలియదన్నట్టుగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మాట్లాడారు. అంటే ఈ రోజు సడన్ అంటే మొదటి నుంచి శ్రీనివాస్ రెడ్డిపై రెక్కీ నిర్వహిస్తూ వచ్చారు. అంటే మొదటి నుంచి శ్రీనివాస్ రెడ్డికి వెనకాల ఎవరినన్నా అతను అబ్జర్వ్ చేయడానికి ఎవరినన్నా పెట్టారా? అంత ఆల్ ఆఫ్ సడన్ శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే మొదటి నుంచి కూడా పోలీసులు శ్రీనివాస్ రెడ్డిపై అనుమానాన్ని వ్యక్తం చేసినప్పటికీ కూడా కొంత నిఘా ఉంచారు. ఎందుకంటే పోలీసుల నిఘా ఉన్నట్టు కూడా తెలిస్తే ఇంకా శ్రీనివాస్ రెడ్డి ఇంకా ముందు జాగ్రత్తగా చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుందన్న కోణంలో కూడా పోలీసులు చూసి చూడనట్టుగా పట్టించుకున్నట్టు కూడా వ్యవహరించారు. ఆ వ్యవహారాన్ని నరేష్ తల్లిదండ్రులు కూడా పోలీసులు దర్యాప్తులో నిర్లక్ష్యం. పోలీసులు మాత్రం చాలా ముందు జాగ్రత్తగానే పథకం ప్రకారమే వదిలివేసినట్టుగా, చాలా అంటే నిర్లక్ష్యంగా ఉన్నట్టు వ్యవహరించినప్పటికీ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా ఉంచి శ్రీనివాస్ రెడ్డి యొక్క కాల్ డేటా కానీ అతని యొక్క ఆయనకున్నట్టు సంబంధాలు, ఆయన కదలికలు, ఆయనకు సంబంధించిన వ్యక్తుల కదలికలు కూడా పూర్తి స్థాయిలో నిఘా వేసి ఉంచి విశ్లేషించిన తర్వాతనే దీనికి ఆయన అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో శ్రీనివాస్ రెడ్డితో పాటు మరో 2 కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రస్తుతానికి అయితే 3 అదుపులో ఉన్నారు. నేరాన్ని పూర్తి స్థాయిలో అంగీకరించినట్టు పోలీసులు చెప్తున్నారు. నిన్నటి వరకు కూడా ఇంకా విచారణ కొనసాగింది. నిన్న రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ కూడా టీవీ 9 ని సంప్రదించడం జరిగింది. ఒకరోజు టైం ఇవ్వండి, ఆ టైంలో పూర్తి వివరాలు అన్ని వెల్లడిస్తాము, మీరు మా దర్యాప్తుకి ఎటువంటి ఇబ్బంది కలిగించవద్దని చెప్పి మహేష్ భగవత్ కోరిన పరిస్థితి కూడా మనకు కనిపించింది. కానీ నిన్న ఆ విషయం ఈ టైం ఇంకా మహేష్ భగవత్ మాట్లాడుతున్న సమయంలోనే ఇప్పుడు ఈ రోజు బయటకు వచ్చింది. బయటకు తీసారా? మృతదేహాన్ని బయటకు తీసారా? పోస్ట్ మార్టం రిపోర్ట్ కి ఏమన్నా సహకరించే విధంగా ఉందా అట్లీస్ట్ బాడీ? ఇప్పుడు
అంటే బాడీ పూర్తిగా నరికి చంపిన తర్వాత ఆ పూర్తిగా కాల్చి వేశారు. అది బూడిదలాగానే ఉంది. దాంట్లో కొన్ని బోన్స్ మాత్రం ఉన్నాయి. వాటన్నిటిని కూడా పోలీసులు సేకరిస్తున్నారు. అవసరమైతే ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపాలనే ఆలోచనతో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా అక్కడ చేరుకున్నారు. సంఘటన స్థలంలో వాటిని సేకరించే పనులు అవుతున్నారు. మొత్తం మీద పోలీసులు మాత్రం అంటే చాలా గుమ్మనంగా వ్యవహరించి ఎట్టకేలకి కేసును. కానీ మొదట్లో ఒకసారి ముంబైలో ఒకసారి సూసైడ్ కి అటెంప్ట్ చేసిందని, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి అటెంప్ట్ చేసిందని, ఇప్పుడు థర్డ్ టైం అటెంప్ట్ చేసిన తర్వాత ఈసారి ఆత్మహత్య చేసుకుందని వాళ్ళ ఫాదర్ మాట్లాడుతూ చెప్పారు. ఇప్పుడు ఈ కేసు చూస్తుంటే, ఇప్పుడు శ్రీనివాస్ చెప్పిన వివరాలు బట్టి చూస్తుంటే, వాళ్ళు ఏమైనా బలవంతంగా ముంబై నుంచి ఈ దంపతుల్ని రప్పించారా, లేకపోతే ఈ పథకం ప్రకారం ఇలా చేయాలని ముందుగానే ప్లాన్ వేసుకుని వాళ్ళిద్దరిని ఇక్కడికి రప్పించారా? అంటే శ్రీనివాస్ రెడ్డికి మొదటి నుంచి కూడా స్వాతి ప్రేమ వివాహం ఇష్టం లేనటువంటి శ్రీనివాస్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనైనా వీరిని వేరు చేయాలనే పథకం ప్రకారం పన్నాడు. ఆ పథకంలో భాగంగానే ముంబైకి వెళ్లిపోయినటువంటి నరేష్ స్వాతిల పట్ల చాలా ప్రేమగా అనుకూలంగా మాట్లాడి భువనగిరికి రప్పించాడు. ఆ పథకం ప్రకారం గతంలో 2 సార్లు ఆత్మహత్య చేసుకున్న సందర్భాన్ని అడ్డుగా పెట్టుకొని అది సాకుగా చూపి ఈ స్వాతి తోటి సెల్ఫీ వీడియో మాట్లాడించడం, ఆ తర్వాత నరేష్ ని హత్య చేయడం, ఆ నరేష్ హత్య విషయం తెలుసుకున్నటువంటి స్వాతి ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించడం, మొత్తం మీద ఇవన్నిటిని పరిశీలిస్తే శ్రీనివాస్ రెడ్డి తన బంధువులు కలిసి పూర్తిగా పథకం ప్రకారమే నరేష్ హత్య చేయడంతో పాటు స్వాతి కూడా ఆత్మహత్య చేసుకునేలా పరిస్థితులు పురికొల్పిన పరిస్థితి ఉందని చెప్పి పోలీసులు అయితే నిర్ధారిస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్తున్నారు. రైట్. ఇప్పుడు స్వాతి ఆత్మహత్య కూడా పెద్ద అనుమానంగానే మారింది. బికాజ్ ఆ బాత్రూమ్ లో ఏదైతే హుక్ ఉందో, ఏదైతే కొక్కు ఉందో అది చాలా కిందకు ఉంది. ఈవెన్ టీవీ నేను కూడా వెళ్ళి చూసినప్పుడు చాలా కిందకు ఉంది. మనిషి వేలాడితే కాళ్ళు తగిలే విధంగానే ఉంది. ఇక్కడ ఒక అనుమానం కలుగుతుంది, ఆత్మహత్య చేసుకుందా లేకపోతే ఏమైనా జరిగి ఉంటుందా? అసలు దానిపైన కూడా పోలీసులు ఏమైనా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారా? పోలీసులు ప్రతి అంశాన్ని కూడా కేసు నరేష్ అదృశ్యమైనప్పటి నుంచి కూడా ప్రతి అంశాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ స్వాతి ఆత్మహత్యకు సంబంధించినటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్ లో కూడా కొన్ని ఆధారాలు సేకరించారు. కానీ ఆ టైంలో వాళ్లకు శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఎటువంటి అనుమానం రాకుండా కేవలం ఆధారాలు మాత్రం సేకరించారు. వాటిని కూడా ఆధారంగా చేసుకుని కేసును దర్యాప్తు చేశారు. స్వాతి ఆత్మహత్య చేసుకున్న విధానం, దానికి ఏ రకంగా ఉంది ఒకసారి మీరు హోల్డ్ లో ఉండండి. చాలా ఇప్పుడు మనం వారిని కదపడం సమంజసం కాదు, కానీ తప్పట్లేదు. నరేష్ ఫాదర్ వెంకటయ్య ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటయ్య గారు, ఇప్పటి వరకు కనిపించలేదు, ఏమేమి ఉంటాడు, ఎక్కడో బానే ఉంటాడు, కనీసం అలా అన్న అనిపించుండేది. కానీ ఒక విషాదకరమైన వార్త అండి, దారుణమైన వార్త. స్వాతి తండ్రి శ్రీనివాసే ఇలా చేశారు, అఘాయిత్యానికి పాటుపడ్డానికి కూడా చాలా నమ్మలేని వార్త. మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా శ్రీనివాస్ రెడ్డి ఏదో చేసి ఉంటారని మీరు గట్టిగా నమ్ముతూ వచ్చారా? నాకు ఫస్ట్ నుంచి ఆయన మీదనే అనుమానం, ఆయనతోనే పిలిపించిండు చేసిండు అని ఆయన మీద అనుమానం. పోలీసుల మీద కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ వాళ్ళు పట్టించుకోలేదు. వీళ్ళకి ఆల్రెడీ కూడా తెలిసిపోయి వాళ్ళు చెర్లపల్లి అని మొగులాలని కూడా చెప్పిర్రు. ఇవాళ తుర్కపల్లి కాడ కూడా సిగ్నల్ అని మొన్న కూడా సార్ చెప్పిండు. వాళ్ళకి అన్ని తెలుసు, వాళ్ళ బాబాయిల కొడుకుల వాళ్ళు చంపిరు కాబట్టి శ్రీనివాస్ రెడ్డి మరి ఆ రోజే ఒప్పుకుంటే అయిపో మేడం, ఇవాళ ఇంత దూరం తీసుకొచ్చి కన్న బాధలు పడి 24 ఏళ్ల కొడుకుని నేను పెంచుకున్నా, ఇవాళ కథం అయిపోయిండు. నాకు రక్షణ కల్పిరు పోలీసు వారు సార్ మీరు అని అంటే కూడా ఇవాళ ఏ మాత్రం కూడా నాకు ఆధారం లేకుండా చేసి ఆ రోజు ఎప్పుడు పొలంలో గాలేసి నరికి చంపిన రోజులు ఇవాళ తెలుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఒప్పుకున్నారంట, ఇప్పుడే వార్త వస్తున్నది. ఇవాళ మా భార్య మొత్తం ఏం మాట్లాడలేకుండా అయిపోయి ఉన్నాడన్న ఆశతో ఇప్పటిదాకా ఉన్నది, అడ్డం పడిపోయింది. ఆమె కూడా ఇప్పుడు 2 పాత ఉన్నట్టుగా ఆమె అయిపోయింది. తెలిసే వరకల్లా నా పరిస్థితి కూడా బాగలేదు మేడం. ఇది పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగింది. వాళ్ళకి తెలుసు. భువనగిరి సిఐ ఏమన్నా చెర్లపల్లి అన్నాడు, మౌలాలు అన్నాడు, గౌలు కూడా అన్నాడు, అక్కడ అన్నాడు సార్ ఇవాళ తుర్కపల్లి కానీ తగిలేసి ఇవాళ దానికి మాకేందో రుజువు కావాలి. ఎప్పుడన్నా బెదిరించారని మిమ్మల్ని కూడా ఎప్పుడన్నా ఫోన్ చేసి బెదిరించారా? ఎలాంటి బెదిరింపులు ఎదుర్కొన్నారు, ఎలాంటి ఒత్తిడి ఎదుర్కొన్నారు? మాకు ఎలాంటి వాళ్ళు చేస్తున్నాం అని అన్నారు. కానీ ఇవాళ తుర్కపల్లి కాడ కూడా వాళ్ళు తగలబెట్టింది అన్నది కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి ఇవాళ అక్కడ తోలినాం ఇక్కడ తోలినామని అంతా లేట్ చేసి ఇవాళ మొత్తం మీద నన్ను ఆదం చేశారు. నాకు ఒక్కడే కొడుకు మేడం, నాకు ఇవాళ ఏం న్యాయం చేస్తారు పోలీసు వాళ్ళు, ఏం తీర్మానం చెప్తారో నాకు కావాలి మేడం. ఇప్పటికీ ఏమైనా భయపడుతున్నారా అండి? వాళ్ళ వైపు నుంచి ఇంకొక రకమైన థ్రెట్ ఉంటుందని ఏమైనా భయపడుతున్నారా? ఆయన శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ బాబాయ్ కొడుకులు అన్నప్పుడు ఆ రోజే నేను కోపం మీద చేసినామని వాడు ఒప్పుకుంటే ఇలా అయిపోయేదే. పోలీసు వాళ్ళకి ఎన్ని పైసలు ఇచ్చింది, ఎంత లంచం పెట్టిండు, ఇవాళ ఎంత మందిని ఆగం చేస్తారు ఈ పోలీసు వాళ్ళు ఇంత నిర్లక్ష్యం వల్ల. ఇవాళ వాళ్ళు సస్పెండ్ కావాలి మేడం, నా ప్రాణమైనా మంచిదే, వాళ్ళు మొత్తం సస్పెండ్ కావాలి. నా కొడుకు పోయింది, నేను ఉంటేది లేకుంటేది. ఇవాళ వాళ్ళు సస్పెండ్ కావాలి మొత్తం. మనం చూస్తున్నాం చాలా బాధ. మేడం ప్లీజ్ మేడం, నాకేం రక్షణ ఇస్తారు వాళ్ళు.
ఇవాళ ఏం జరిగిందో ఇంకా రేపు కూడా ఏమయ్యేది కూడా మీ పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం వల్లే. ఎంత మంది దగ్గరికి వెళ్ళారండి మీరు? ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు మీరు రక్షణ కల్పించమని? ఒక్క కొడుకు నాకు పిలిపించిండు, బొంబాయి నుంచి పిలిపించిండు, బస్ స్టాండ్ కి వచ్చిండు అని చెప్పిండు. ఇవాళ తుర్కపల్లి తీసుకొచ్చి వాళ్ళ బాబాయ్ కొడుకులతో చంపించిండు. ఇవాళ చెప్పపెళ్ళని మౌలాలని చూపించింది. అదంతా నేరం ఉత్త అబద్ధాలా అని కావా మేడం చెప్పుర్రి. ఇవాళ పొలాలు తగలబెట్టిన టైర్లు వేసినామని ఇవాళ నిరూపయింది. ఎన్ని పైసలు తీసుకున్నారు మేడం? ఇప్పుడు ముందుకు రావాలి. ఇది ఎవరెవరు తీసుకున్నారు? దీని వెనక ఏమున్నది? శ్రీనివాస్ రెడ్డి కథ వెనక ఏమున్నది నాకు ఇవాళ తేలాలి మేడం. నేను కూడా బతకను, నాకు అవసరం లేదు. నా కొడుకు పోయినాక నాకు ఏం అవసరం? ఏంది నా పరిస్థితి ఇది? ఇవాళ మీరు ధైర్యాన్ని మాత్రం కోల్పోకండి వెంకటయ్య గారు. కాకపోతే మీరు ఎవరెవరిని కలిసారు? మేడం ప్లీజ్ మేడం, ప్రపంచాన్ని సమర్పణ కోరుతున్నా. నేను మాత్రం బతకను. వీళ్ళని పోలీసులు తగిన ఖండిస్తున్నట్టు కూడా ఇది కేసీఆర్ కూడా పోవాలి మ్యాటర్. ఇది కేసీఆర్ వచ్చినాక కూడా ఇంత జరుగుతున్నాయని కూడా ఒక నాయన నరసింహారెడ్డి చెప్పిండు, గద్దరు చెప్పిండు. పట్టించుకోకుండా ఇవాళ టైర్ వేసి వాళ్ళ బాబాయ్ కొడుకులు తప్పి నా కొడుకు ఏం నేరం చేసిండు? మీ రెడ్డి వాళ్ళు కులం తక్కువ పిల్లలు చేసుకున్నారు ఉన్నారా లేరా? ఇవాళ మర్జెన్సీలని, బీసీలని, ఎస్సీలను చేసుకొని కాపురాలు చేస్తున్నారు. ఒక్కొక్కటి సిగ్గు లజ్జ లేదా? వాళ్ళని ఇవాళ నగల పెడతాం. ఇవాళ పోలీసు వాళ్ళు మాకేం చేస్తారో చేయండి. ఇవాళ వాళ్ళు మాకేం రక్షణ చేస్తారు? మా ఇంటికి ఏం రక్షణ పెడతారు? పెట్టాలి. ఇవాళ మాకు ఇది కావాలి మేడం. ఇవాళ నా కొడుకు టైర్ వేసి తగలబెట్టి దానికి వాళ్ళు చేస్తున్నాడు. నాకేం తెలియలేదు అని చెప్పిండు. మేడం నేను మాత్రం బతుకను, నాకేం చేస్తారో న్యాయం పోలీసు వాళ్ళు. న్యాయం జరుగుతుంది వెంకటయ్య గారు, న్యాయం జరుగుతుంది. తప్పు చేసిన వాళ్ళకి, నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది. అందుకే ఈ నిజం బయటకు వచ్చింది. ఆలస్యంగా వచ్చి ఉండొచ్చు కానీ నిజం మాత్రం బయటకు వచ్చింది. నేను కూడా పడతాను మేడం, నాకు కూడా వస్తుంది, నేను కూడా చేస్తాను. నాకున్నది ఇవాళ వాళ్ళు చేసిన మేడం. నాకు ఒక్క కొడుకు. నీకు ఏం పాపం చేసినా నేను, నీకు ఏం అన్యాయం చేసినా నేను, నాకు రుజువు కావాలా మేడం? వెంకట గారు అంతకు ముందు వెంకట గారు మీరు ఒకసారి ఒప్పి చెప్పినప్పుడు మాలిగోని వాళ్ళు అర్జాసీకి లేక మళ్ళీ ఎట్లా వదిలిపెట్టినావు? ఇవాళ నా కొడుకుని చంపినావు. వెంకటయ్య గారు అమ్మా వెంకటయ్య గారు మీరు ఎవరెవరి దగ్గరికి వెళ్ళారండి? ఏ పోలీస్ దగ్గరికి వెళ్ళారు? ఏ స్టేషన్ వెళ్ళారు? నా ఇల్లు మునిగిపోయింది మేడం. ఇవాళ నా ఇంట్లో చూద్దా మేడం? నా పరిస్థితి చూడు మేడం. నాకు ఎవరు దిక్కులేరు మేడం. ఇవాళ ఎవరు చెప్పాలి మేడం? నేను కష్టమని మేడం. ఇవాళ నేను ఏం చేసా మేడం? వారికి వారి కులం, నాదో కులం. అట్లా కూడా నేను అక్కడ బొంబాయి నుంచి పోలీసు వాళ్ళతో 17 కాలు పట్టుకొని తీసుకొచ్చి రావణ మేడం సిఐ ముంగల ఒప్పించావు. తీసుకుపోయిండు, మళ్ళీ తీసుకొచ్చిండు, మళ్ళీ వాళ్ళు చంపాడు. ఏంది మేడం? ఇవాళ నేను బతుకుతాను అనుకుంటున్నా, ఆయన బతకని మేడం. నేను ఆయన మీద కేసు పెట్టాను, నాకు అవసరం లేదు. కానీ నేను మాత్రం నాకు పోలీసులు ఏం న్యాయం చేస్తారు, ఏం రుజువు చేస్తారు? ఇవాళ కేసీఆర్ కూడా నాకు చెప్పే సమాధానం ఉంది. ముఖ్యమంత్రి ఒక యాదగిరి గుట్ట పోతుంటాడు, వస్తాడు. ఒక గద్దర్ సార్ కూడా చెప్పిండు, నరసింహారెడ్డి సార్ చెప్పిండు. పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల అవుతుంది. ఎందుకని ఇవాళ పొలాలు తగలబెట్టినాయని రుజువు వస్తూనే ఉన్నది. ఇవాళ కాదు ఇవాడికి 25 రోజులకు వచ్చింది మేడం. ఇవాళ మేము పాల్తుగాళ్ళం, సాగలోళ్ళమని, మేము రెడ్డి వాళ్ళమని వాళ్ళు చెప్పుకొని వాళ్ళ గొప్పలు తిరుగుతున్నారు. వాళ్ళు రెడ్డి వాళ్ళు అయితే కావచ్చు, వాళ్ళ రూపాయలు ఉంటే ఉండొచ్చు. మేము ఏమన్నా మేడం? మేము కుల తక్కువలో ఒక పులి చేసుకొని బతికేటోండి. నా కొడుకు ఏమన్నాడు? ఎవరికి ఏం పాపం చేసినా ఈ లోకం మీద చేసుకుంటూ లేరా? చేసుకున్నా కానీ ఒప్ప చెప్పినా నీకు సిగ్గు లేదా, లద్దు లేదా? మళ్ళీ ఎట్లా ఒప్ప చెప్పినావు? మళ్ళీ ఎట్లా తోలిచ్చినావు? ఇవాళ నా ఇల్లు మునిగింది. నాకు పోలీసు వాళ్ళు నాకు ఏం సమాధానం చెప్తారో తేలాలి మేడం. ఇది కేసీఆర్ దయచేసి కేసీఆర్ ఏం నిర్ణయం చేస్తాడో ఇది కేసీఆర్ కూడా చెప్పాల్సిన ప్రశ్న ఉన్నది. ఇది ఇవాళ ఇంతవరకు కూడా కేసీఆర్ కు చెప్తే కూడా ఆయన కూడా పట్టించుకోని రోజు కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి ఇది ఒక తండ్రి ఆవేదన. తను బతుకే నాశనం అయిపోయింది. ఇది ఒక గుండె పగిలేలా ఏడుస్తున్న తండ్రిని మనం చూస్తున్నాం. ఇప్పటిదాకా ఉండనుకున్నా ఓటుకి హైదరాబాద్ సార్లు కూడా నీకు న్యాయం చేపిస్తావు అని కూడా ఒప్పుకున్నావు. ఆ సార్లు ఒప్పుకుంటే ధైర్యం మీద వచ్చిన ఆ సార్లు కొడుకు నీకు గొప్ప చెప్తావు అసలు. పక్కనే మన తల్లి ఏడుస్తోంది, తండ్రి ఏడుస్తుంది. ఇది ఎవరు ఊహించలేదు. ఒకవేళ నరేష్ బతికొస్తాడని అనుకున్నారా? ఒకవేళ ఎక్కడన్నా కిడ్నాప్ చేసి ఉంటారా? లేకపోతే ఏమైనా బెదిరించినా కూడా ఏదో ఒక రోజు తిరిగి వస్తాడని ఎదురు చూశారు.
అమాయకంగా నటించాడు మొత్తం స్వాతి తండ్రి శ్రీనివాస్. ఎవరు ఊహించలేదు, కానీ పోలీసులు మాత్రం అనుమానం వచ్చి ఒక నిఘా అయితే పెడుతూ వచ్చారు. వారి అనుమానం నిజమైంది. స్వాతి పొలంలోనే పోలీసు వాళ్ళు మొత్తం పోనీరు వాళ్ళు మోసం చేసింది పోనీరు వాళ్ళు మేడం. నాకు కథ నడిపించిందంతా పోనీరు వాళ్ళు ఎన్ని పైసలు తీసుకున్నారో మొత్తం సస్పెండ్ కావాలి మేడం. ఒక్కరు కూడా ఉండదు మేడం ఈ ప్రజల మీద. ఇంకా ఎంతమందిని పాడు చేస్తారు ఈ పోలీసు వాళ్ళు, ఈ పోనీరు వాళ్ళు. ఈ లొకేషన్ చూపిస్తుంది, ఎక్కడ చూపిస్తుంది నన్ను మభ్య పెట్టిరు. పిల్లగాన్ని ఒప్ప చెప్తారా అన్న కూడా ఇవాళ తప్పించుకున్నాడు. తప్పనిసరిగా పై అధికారుల నుంచి అయితే విచారణ ఉంటుంది వెంకటయ్య గారు, కంపల్సరీగా విచారణ అయితే ఉంటుంది. దీని ఏం విచారణ చేసినా నాకు ఇలా కేసీఆర్ కూడా నాకు చెప్పవలసిన ప్రశ్న ఉన్నది మేడం. ఆయన ఒక దేశానికి ముఖ్యమంత్రి, వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా న్యాయం చేస్తున్నారు, మంచిగా నడిపిస్తున్నారు. మొన్న మీటింగ్ పెట్టి చెప్పిండు మేడం. ఆ కథ ముందరికి రావాలి మేడం. ఇవాళ 4 రోజుల కింద చెప్పిండు మీ పోలీసు వాళ్ళు మాకు సేవ చేస్తున్నారు, మాకు మంచిగా రక్షణ చేస్తున్నారు అని. ఇవాళ రక్షణ చేసింది అవపడతానే ఉంది మేడం. ఇవాళ ట్రైన్ రేస్తాంలో పెట్టిర్రు, మొగులాలు అంచు ఇస్తుంది, చెర్రపల్లి అంచు ఇస్తాను పోనీరు వాళ్ళు కథలు వాడిర్రు. ఇవాళ ఆ పోలీసు వాళ్ళు ఏం చెప్తారు? ఇవాళ ముఖ్యమంత్రి సార్ నాకేం ప్రశ్న చెప్తారో చెప్పాలి మేడం. ఇలా లేకపోతే నన్ను కూడా చెప్తారా తప్పు అన్నది. వాళ్ళకంటే వాళ్ళు నేనే ఇంత విషయం వేసుకుని వస్తా. ఎందుకు నాకు మేడం? నేను ఎవరికేం పాపం చేసిన బక్క కూడా మేడం. లగ్నదానం చేసిన, దొంగతనం చేసిన, కాబోళ్ళు ఎక్కువ కులపడానికి బొంబాయి నుంచి పోలీసు వాళ్ళతో కాళ్ళు మొక్కి బతుకొచ్చిన రోజులు ఉన్నాయి మేడం. ఒప్ప చెప్పిన రోజులు ఉన్నాయి. మళ్ళా పంపించిండు, పిలిపించిండు, అలా కొడుకుని చంపిండు. నేను ఏం చేసిన మేడం? ఏం పాపం చేసినా? ఏంది నా పరిస్థితి? ఇలా ఇల్లు పోయింది, నా ఇల్లు మునిగింది. ఎక్కడ అవమానాలి మేడం నా కొడుకు? వెంకటయ్య గారు ఏం చేయాలమ్మా? వెంకటయ్య గారు మీరు ఇప్పుడు ఎవరు అతను ఓదార్చలేం. ఆ లంచ కొడుకు ఏమన్నదమ్మా, నేను భువనగిరికే రాలేదని అన్నాడు వాడు. నేను భువనగిరికే రాలేదని చెప్పిండు వాడు. కథల పడి లంచాలు ఇచ్చి రూపాయలు ఇచ్చి పోలీసు వాళ్ళకి మొత్తం వాళ్ళని మభ్య పెట్టిండు. మొత్తం ఇంకా 30-40 మందిని పిల్లగాన్ని అప్పచెప్తాను రోడ్డు తెల్లారి కూడా. ఇక ఏమన్నాడు, నాకేం తెలవలేదని కూడా డీసీపీ గొప్ప చెప్పిండు. అక్కడి నుంచి నాయన నరసింహారెడ్డి దానికి పోతే ఆయన కూడా కోప్పడ్డాడు, పిల్లగాన్ని పట్టుకోరా, పిల్లగాన్ని పట్టుకొని పద్ధతి కాదంటే కూడా 2 రోజులలో పట్టుకుంటాం అన్నారు. హైకోర్టుకు పోతే 18 తారీఖు పిల్లలు పిలిపిస్తే చెప్తుందని పిల్లలు కూడా చంపేసిండు మేడం. వాడిని కూడా కాలేదని నేను చెప్తున్నా మేడం. వాడికి శిక్ష వద్దు, వాడికి ఏది చేయలు వద్దు నేను చెప్తున్నా మేడం. నాకు వద్దు. ఇది అగ్రకులానికి ఒక అణగారుల కులానికి మధ్య ఒక ప్రేమ చిగురిస్తే ఆ ప్రేమను ఎవరు చేసుకోలేదా మేడం? ఎవరి పిల్లని చేసుకోలేదా? ఎన్ని జరుగుతలేవా? ఒక తల్లి అక్కడ నరేష్ మనం చూస్తుంది. యాదాద్రి వెంకటయ్య గారు మళ్ళీ ఒక్కొక్కసారి మళ్ళీ మీతో మాట్లాడతామండి మిమ్మల్ని. మీ న్యాయం అయితే జరుగుతుంది, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆయన్ని ఎవరు ఓదార్చినా ఆయన ఇప్పుడు ఆపే పరిస్థితి మాత్రం ఎవరికి ఉండదు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఇంకా అలా ఏడవడే ఇప్పుడు ఇంకా ఆయన మనం చేయగలం, అంతకుమించి మనం ఆయన ఆపే స్థితిలో కూడా మనం లేవు. యాదాద్రి జిల్లా నరేష్ స్వాతి ప్రేమ కథ ఇలా విషాదాంతం అవుతుందని అనుకోలేదు. ఒకవేళ నరేష్ ఏదో ఒక చోట ఉండే ఉంటాడు, తిరిగి వస్తాడని మాత్రం అనుకున్నారు, కానీ ఊహించలేదు స్వాతి తండ్రే ఇంత దారుణానికి ఒడిగడతారని. ప్రియుడు నరేష్ హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఇది పరువు హత్యగా కూడా నిర్ధారిస్తున్నారు. నరేష్ను హత్య చేసి స్వాతి పొలంలోనే పూడ్చిపెట్టినట్లుగా గుర్తించారు. నరేష్ను హత్య చేసి ఆ తర్వాత కాల్చి మృతదేహాన్ని పొలంలో పూడ్చిపెట్టారు దుండగులు. ఈ కేసులో స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. 10 రోజుల క్రితం స్వాతి ఆత్మహత్య చేసుకోగా 3 వారాలుగా నరేష్ కనిపించట్లేదు. అంటే ఆ నరేష్ కనిపించట్లేదన్న నిజం తెలిసిన తర్వాత, నరేష్కి ఏమైనా జరిగి ఉంటుందన్న విషయం ఆమెకు ముందు గుర్తించిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడిందా, లేకపోతే ఆత్మహత్య చేసుకునే విధంగా కూడా తల్లిదండ్రులు ప్రేరేపించారా అనేది ఇంకా పోలీసు దర్యాప్తులో తేలాల్సింది. స్వాతి తండ్రి శ్రీనివాస్ అంత ముందు ఏం మాట్లాడారు, ఎంత అమాయకంగా నటించారో ఒకసారి మనం చూద్దాం. ఈ నరేష్ కనపడకపోవడం విషయంలో అదేదో నా మీద బురద తలుతుంది. నేను చెప్పిన అక్కడ కూడా చెప్పిన నరేష్ విషయంలో ఏదైనా చట్టపరంగా ఉంటే నేను బాధ్యత వహిస్తాను చెప్పిన. కావాలని ఈ కేసు నుంచి బయటపడడానికి నా మీద ఇది కొత్తగా రుతున్నారు. మేము అలాంటి పుట్టేటి దుఃఖంతో ఉన్నాం. మా పాప పోయింది, మా పరువు పోయింది, మా పాప పోయింది, మాకు ఏమి లేకుండా అయింది. ఎంత బాధలు ఉన్నా కూడా మమ్మల్ని మీడియా వాళ్ళు కూడా టార్చర్ పెడతారు. పాప మొత్తం చెప్పింది, వాళ్ళు ఏం బాధలు పెట్టారు, ముంబైలో ఏం బాధలు పెట్టారు, ఏం అడిగారు, పెద్ద బిడ్డకి ఎంత కట్నం ఇచ్చారు, చిన్న బిడ్డకి మీ అక్కకి ఎంత కట్నం ఇచ్చారు,
మాకంత కట్నం ఇవ్వాలి, ఇవన్నీ పాప చెప్పింది, ఈ విషయాలన్నీ చెప్పింది. సరే బిడ్డ మనం మాట్లాడతానని చెప్పిన. అయితే కావాలని వాళ్ళు నరేష్ని ఒక పక్క పెట్టుకొని మా మీద దుష్ప్రచారం చేస్తుంది. మేము పొట్టే దుఃఖంలో మా పాప పోయినాం, ఇంకా టీవీలలో పేపర్లో బ్యాడ్గా వస్తుంది. దయచేసి ఆలోచించండి. నరేష్ స్వాతిలకు కాలేజీలో పరిచయం ప్రేమగా మారింది. ఒకరినొకరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ పెద్దలు అంగీకరించలేదు. దీంతో నరేష్ స్వాతిలు ముంబైకి వెళ్లి బాంద్రా కోర్టును ఆశ్రయించారు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి తమ కూతుర్ని కిడ్నాప్ చేశారంటూ నరేష్ ఆయన కుటుంబంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న నరేష్ ఆయన పేరెంట్స్ పోలీసుల్ని సంప్రదించారు. ఇద్దరు మేజర్లు వాళ్ళ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నారని ఆధారాలు చూపించారు.